నమస్తే. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి హరీష్ రావు పైన చేసినటువంటి క్షుద్ర పూజల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలనైతే సృష్టించాయి. మాజీ మంత్రి హరీష్ రావు తన రాజకీయ స్వార్థం కోసం ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆయన ఈ ఏడాది మార్చి 2వ తేదీన తమిళనాడులోని తిరుచికి, అలాగే జూన్ 1న కర్ణాటకలోని శివమొగ్గకి వెళ్లి ఏం పూజలు చేశారో వెల్లడించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ దానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావించినందుకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కి, అలాగే ఆ సామా రామ్మోహన్ రెడ్డి పైన కూడా ఆయన లీగల్ నోటీసులు అయితే పంపించినట్టుగా చెప్పారు. అలాగే వీటికి ఏదైతే ఉన్నట్టుగా మాట్లాడినట్టు మా ఎమ్మెల్సీ పైన, మా సామా రామ్మోహన్ రెడ్డి పైన లీగల్ నోటీసులు పంపించిన పైన మహేష్ కుమార్ గౌడ్ దీన్ని అయితే ఖండిస్తూనే ఈ లీగల్ గా మేము ఎదుర్కొంటామని అయితే చెప్పారు. అలాగే గతంలో కేసీఆర్ కూడా అఘోరాలతో కలిసి పూజలు చేశారని ప్రచారం జరిగిందని, ఇప్పుడు హరీష్ రావు ఏవైతే ఈ క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అంశం తెరపైకి వచ్చిందో గతంలో ఆ ప్రచారం కూడా నిజమేనని బయటపడుతుందంటూ కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వెల్లడించారు. ఇక తన రాజకీయ స్వార్థం కోసం, తన రాజకీయంగా ఎదగడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో వర్షాలు కురవకుండా ఉండాలని, కరువు రావాలని, తాను ఎదగాలని, ఈ ప్రభుత్వాన్ని కిందకు పడేసేలా చేసే విధంగా ఆయన యొక్క క్షుద్ర ప్రయోగాలు, క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆరోపించారు. అలాగే కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్షుద్ర పూజలను బలంగా నమ్ముతారని, ఇవి ఉంటాయని చెప్పి కూడా ఆయన అయితే చెప్పారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఏవైతే ఆరోపణలు చేశారో వీటిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద కలకలం అయితే రేగింది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి, అలాగే ఒక ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు పైన ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే ఒక సంచలనాన్ని అయితే సృష్టించాయి. దీనిపైన పలు రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక రాజ్యాంగ పదవిలో ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి ఒక జాతీయ పార్టీకి తెలంగాణ రాష్ట్ర చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇలా మూఢనమ్మకాలను రేకెత్తించే విధంగా, ప్రజలను మూఢనమ్మకాల వైపు వెళ్లే విధంగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళైతే విమర్శిస్తున్నారు. అలాగే హరీష్ రావు పైన మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున అయితే విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. దీనిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. ఏవైతే ఈ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సరికాదని, ఖచ్చితంగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న శివమొగ్గ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోను ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న శివమొగ్గ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది.